రైట్, ఇక తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఎర్రవల్లిలో బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. ఇప్పటికే కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. పార్టీలో జీవన్ రెడ్డి చేరికపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి ఎమ్మెల్సీ ఎల్ రమణ, కొప్పుల ఈశ్వర్, గంగుల, కోరుట్ల, ఎమ్మెల్యే సంజయ్ చేరుకున్నారు. రైట్, ఇక ఎర్రవల్లిలో సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఎర్రవల్లిలో బీఆర్ఎస్ కీలక సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. జీవన్ రెడ్డి అంశమే ప్రధానంగా చర్చ జరగనుందా? రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏమైనా కీలక అంశాలపై గులాబీ అధినేత కేసీఆర్ ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంబంధించి పార్టీ మార్చడానికి సంబంధించి పెద్ద చర్చ జరుగుతుంది. అయితే మరి పార్టీ మార్చడం కన్ఫర్మ్ అయినప్పటికీ ఏ పార్టీలో చేస్తారు అనే దాని మీద కొంత సస్పెన్స్ ఉండేది. అది నిన్న కేటీఆర్ అక్కడికి వెళ్లి జీవన్ రెడ్డిని కలవడంతో క్లారిటీ వచ్చింది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేస్తారు అనేది మాత్రం స్పష్టత వచ్చేసింది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం జీవన్ రెడ్డి వచ్చారు. జీవన్ రెడ్డితో పాటు అంతకంటే ముందే కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తో పాటు కరీంనగర్, జగిత్యాల జిల్లాకు సంబంధించిన పలువురు కీలక నేతలు అప్పటికి ఎర్రవల్లికి చేరుకున్నారు. తాజాగా జీవన్ రెడ్డి కూడా అక్కడికి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం చేరుకున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బయటికి మాత్రం చెప్పడం కేవలం కేసీఆర్ తో భోజనానికి జీవన్ రెడ్డి వచ్చారని చెప్తున్నప్పటికీ చాలా కీలకమైన అంశాలు చర్చించనున్నారు. ఇందులో ప్రధానంగా జీవన్ రెడ్డి ఎప్పుడు పార్టీలో చేరుతారు, ఎక్కడ చేరుతారు, దానికి ఎవరి సమక్షంలో చేరుతారు, ఎంతమంది జన సమీకరణ చేయాలి, జీవన్ రెడ్డితో పాటు ఇంకెవరెవరు చేరుతారు, ఇలాంటి అనేక ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఇప్పటికే జనరల్ గా ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఫిరాయింపులు జరుగుతుంటాయి. కానీ అధికార పార్టీ నుంచి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి ఫిరాయింపులు జరుగుతున్నాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే పటంచెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో గెలిచినప్పటికీ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన ఇటీవల మున్సిపల్ ఎన్నికల నుంచి ఇటు ఆయన పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో తిరిగి క్రాంతి, ఇంకొక ఇంపార్టెంట్ అంశం కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కరీంనగర్ కు సంబంధించిన కీలక నేతలంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకుంటున్నారు. సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు అంటే జీవన్ రెడ్డి చేరికకు సంబంధించి కూడా కరీంనగర్ కీలక నేతల ముందే కేసీఆర్ మాట్లాడబోతున్నారా ఏంటి? ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? ఇది మీరు చెప్పినట్టు ఇది కరీంనగర్ సంబంధించిన కీలక నేత. మనము జీవన్ రెడ్డి కరీంనగర్ లో చాలా ఇంపాక్ట్ ఉన్న వ్యక్తి, మాజీ సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ మంత్రి. కరీంనగర్ లో అతనికి మంచి పట్టుంది. అలాంటి లీడర్ ఇప్పుడు టీఆర్ఎస్ లోకి రావడంతో కొంత స్థానికంగా కొంత ఆల్రెడీ ఉన్న లీడర్లు కొంత అభద్రత నెలకొనే అవకాశం ఉంటుంది. పైగా జీవన్ రెడ్డి కూడా తన స్థాయికి తగ్గట్టు ఇందులో ఇక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరుకుంటారు. వీటన్నిటికి సంబంధించి ఆ జిల్లాలో ఎలా ఇవ్వాలి, ఏమేమి అంశాలు, ఎక్కడెక్కడ ఎవరిని ఎట్లా సర్దుబాటు చేయాలనే అంశాల మీద కీలక చర్చ జరగనుంది. ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు ఉండబోతున్నాయి, వచ్చే ఎన్నికల్లో గెలిపే ప్రధాన లక్ష్యంగా ఇదంతా సానుంది. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి భాగంగానే మళ్ళీ అన్ని పావులు కలుపుతున్నారు. క్రాంతి, సమావేశానికి సంబంధించి ఏమైనా కీలక అప్డేట్స్ అందుతున్నాయా? ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? సమావేశం మొదలైందా? ఇంకా సమయం పడుతుందా? ఇంకా ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా? అండ్ పార్టీకి సంబంధించి కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ కూడా అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయా? ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? ప్రశాంత్ రెడ్డి ముందే చేరుకున్నారు. వారితో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు గంగుల కమలాకర్ గాని, ఎల్ రమణ గాని వీళ్ళంతా ఇప్పటికే చేరుకున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కూడా ఉన్నారు. దాదాపుగా కరీంనగర్ జిల్లాకు కీలక నేతలందరూ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అందరూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. దానికి సంబంధించి చర్చ ఇప్పటికే ప్రారంభమైనట్టు మనకు తెలుస్తూ ఉంది. నిన్న కేటీఆర్ ఆల్రెడీ జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్లి ప్రాథమిక అంశాల మీద చర్చించారు. అది అయితే ఈ రోజు అంతా ఇక్కడ జరిగే అన్ని కూడా లాంఛనప్రాయమే. కాకపోతే ప్రధాన ఎక్కడ జీవన్ రెడ్డి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీలో చేరాలి, ఎలా చేరాలి, పార్టీలో చేరిన తర్వాత తనకు ఎలాంటి పదవి ఉండే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా కేసీఆర్ తో ఫైనల్ గా చర్చ జరిగే అవకాశం ఉంది. దీని తర్వాత ఈ రోజు సాయంత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం, మీటింగ్ అయిపోయిన తర్వాత జీవన్ రెడ్డి ఎక్కడ పార్టీలో చేరుతారు, ఎవరి సమక్షంలో చేరుతారు, ఎంతమంది ఉంటారు, తనతో పాటు ఇంకా కీలక నేతలు ఎవరెవరు వస్తారు, ఇవన్నీ కూడా మనకి మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. హరీష్ రావు ఒక్కరు ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఉన్నారో లేదో మనకి స్పష్టత లేదు. ఒకవేళ వస్తే ఆయన కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.